శివుడికి 8 మూర్తులున్నారు. అందుకే ఆయనను అష్టమూర్తి అంటారు. ఆ మూర్తులలో భూమి మూర్తి ఒకటి. భూమూర్తిని శర్వుడు అంటారు. భూమిలో ఉండే సారం, భూమిలోని జల నిక్షేపాలు, బీజాలు ఈయన ఆధీనంలోనే ఉంటాయి. అందుకే ఆయన భూమూర్తి. ఈయనకు పత్ని కాబట్టి అమ్మవారిని సర్వాణి అంటారు. శివపురాణంలోనూ వాయవీయ పురాణంలోనూ ఒక అద్భుతమైన కథ ఉంది. సతీదేవి తన శరీరం విడిచిపెట్టాక శివుడు ఆమె లేక మహావ్యధ చెందాడు. హిమాలయాలలో కఠోర యోగ దీక్షతో తపస్సు చేశాడు. ఆ సమయంలోనే అమ్మవారు హిమవంతునికి పుత్రికగా పుట్టింది. అంతటి తపస్సులోనూ పార్వతీ జననం తెలుసుకున్న శివుడు దీక్ష విరమించి కళ్ళు తెరిచాడు. ఆ మహాత్ముడు ఒక్కసారిగా కళ్ళు తెరవడంతో ఆయనకు చెమట పుట్టింది. ఆ చెమట నేల మీద పడిపోతుండగా భూదేవి దానిని నోరు తెరిచి మింగివేసింది. అలా చెమటను మింగిన భూదేవి రూపానికే సుకేసి లేక శర్వాణి అని పేరు. శర్వుడు భూమూర్తి. ఆయన చెమట వీర్యంతో సమానం కనుక దానిని స్వీకరించినది శర్వాణి అయ్యింది. ఆ క్షణమే ఆ చెమట నుండి ఒక కొడుకు పుట్టాడు. భూమికి గర్భస్థానం కనుక ఆ కొడుకు పుట్టిన స్థలాన్ని మధ్యప్రదేశ్ అంటారు. పుట్టిన కొడుకు ఎర్రగా అగ్ని తేజస్సుతో ఉన్నాడు. అప్పుడు శివుడు ఆ బాలునికి అంగారకుడని, భూపుత్రుడు కనుక కుజుడని, కు అనగా భూమి, జ అనగా పుట్టినవాడు, కుజుడు అని, సర్వమంగళ స్వరూపుడు కనుక మంగళుడని అతనికి పేర్లు పెట్టాడు. అతడు పుట్టిన స్థలం ఉజ్జయిని. అక్కడ కుజునికి ఆలయం ఉంది. ఆ తరువాత కుజుడు కాశీకి వెళ్ళి శివలింగ ప్రతిష్ఠ చేసి ఆయన అనుగ్రహంతో గ్రహమయ్యాడు. కుజదోషం ఉన్నవారికి కుజదోషం ఉన్నవారితోటే పెళ్లి చేయాలని శాస్త్రం. ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. కుజదోషం ఉన్నవారికి అంత తేలికగా పెళ్లి కుదరదు కూడా. కాబట్టి ఆ దోష నివారణకు ఉజ్జయిని వెళ్ళి కుజుని పూజించాలి. అది చాలా వ్యయ ప్రయాసలతో కూడిన పని. అందుకే ఈ మంత్రాన్ని వాగ్దేవతలు మనకు అనుగ్రహించారు. ఈ మంత్రాన్ని ఓం ఐం హ్రీం శ్రీం శరణ్యై నమః అని 9 మంగళవారాలు 1008 సార్లు జపిస్తూ ఎర్రని పూలతో కుంకుమతో అమ్మవారిని పూజిస్తూ పాయసం, చక్కెర పొంగలి నైవేద్యం పెడితే ఎటువంటి కుజదోషమైనా తొలగిపోతుంది. ఇలా 18 మంగళవారాలు పూజిస్తే ఎవరికైనా పెళ్లి అయ్యి తీరుతుంది. 27 మంగళవారాలు పూజిస్తే రుణాలు తీరుతాయి. 36 మంగళవారాలు పూజిస్తే స్వంత ఇల్లు సమకూరుతుంది. మంత్రం మరొకసారి ఓం ఐం హ్రీం శ్రీం శరణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శరణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శరణ్యై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.